అందరికీ మరణాత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే సామెతలు 8వ అధ్యాయము 32వ వచనం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించువారు ధన్యులు. ఇక్కడ రెండు ధన్యతలు మనకి కనబడుచున్నవి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో అయితే బైబిల్లో అనేక ధన్యతలు ఉన్నవి, కానీ కొన్ని ధన్యతలు ఏంటో మనం చూద్దాము. మొట్టమొదటిగా సామెతలు 8వ అధ్యాయము 32వ వచనంలో, కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించువారు ధన్యులు. దేవుని మార్గం అనుసరించేవారు ధన్యులు. దేవుని మార్గం ఏ మార్గం? సత్య మార్గం. ఆయన ఆజ్ఞలు పాటించడమే నీతి మార్గం. అలాగే ఆయన అనుసరించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఆయన మార్గంలో అనుసరించాలి. నా మార్గం అనుసరించేవారు ధన్యులు అని సామెతలు 8వ అధ్యాయం 32వ వచనంలో కనబడుతుంది. అలాగే 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధం యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. మొట్టమొదటిగా ఆయన మార్గం అనుసరించేవారు ధన్యులు. అలాగే సామెతలు 8:34లో, నా ఉపదేశము వినువారందరూ ధన్యులు అని కనబడుతుంది. రెండు ధన్యతలు మనకు కనబడతాయి. ఆయన మార్గంలో అనుసరించాలి, ఆయన ఉపదేశము వినాలి. ఈ రెండు అనుసరించినట్లయితే మనం ధన్యులం అవుతాం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. అలాగే ఈ వాక్యాన్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ అందరికీ మరణాత.